ఓం శ్రీ మాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్లోకి స్వాగతం. తులారాశి వారికి రేపటి నుండి అంటే మరో 24 గంటల్లో 2035వ సంవత్సరం వరకు అంటే దాదాపుగా 10 సంవత్సరాల పాటు వీరికి ఆస్తి యోగం అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ 2025 సంవత్సరం సెప్టెంబర్ 7వ తేదీన ఆదివారం రోజున ఎంతో శక్తివంతమైన అతీంద్రియ శక్తులు కలిగిన రాహుగ్రస్త చంద్రగ్రహణం తర్వాత ఈ యొక్క తులారాశి వారికి మాత్రం అదృష్టం అనేది విపరీతంగా వరించబోనున్నది. అయితే ఈ యొక్క కుంభరాశి వారి యొక్క జీవితంలో రేపటి నుండి కూడా ఎటువంటి ఆస్తి యోగం దాదాపుగా 10 సంవత్సరాల పాటు ఏ విధంగా అదృష్టం అనేది రాబోతోంది, అలాగే ఏ ఏ అంశాలు అనేవి ఈ రాశి వారికి వీరి జీవితంలో గోచార ఫలితాలు ఏ విధంగా కనిపిస్తున్నాయి అనేటటువంటి పూర్తి విషయాలను ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కాబట్టి ముఖ్యంగా తులారాశి వారు మాత్రం మీరు చేస్తున్నటువంటి ఎంతటి ముఖ్యమైన పని ఉన్నా సరే వాటన్నిటిని పక్కన పెట్టేసి ఒక 10 నిమిషాలు మాత్రం ఈ వీడియోని అయితే ఒంటరిగా మీరు ఒక్కరే చూడండి. ఎందుకంటే మీకు వచ్చేటటువంటి ఆస్తి యోగం ఏ విధంగా రాబోతుంది అనేటటువంటి విషయాన్ని మాత్రం మీరు ఒక్కరే వినాలి. మీరు ఏ జన్మలో పుణ్యం చేసుకుంటేనే మంచి అదృష్టం ఉంటేనే ఈ వీడియో మీకు అంటబడుతుంది. అంతకన్నా మంచి అదృష్టం ఉంటేనే మీరు ఈ వీడియోని పూర్తిగా చూడగలుగుతారు. కాబట్టి ఈ తులారాశి వారు మాత్రం ఒంటరిగా ఒక్కరే ఈ వీడియోని చూడండి. అదేవిధంగా ఓం నమ శివాయ అని ఒక వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. ఇక వివరాలకు వెళ్తే కనుక రాశి చక్రంలో ఈ యొక్క తులారాశి 7వ రాశి, చిత్తా నక్షత్రం 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాలు జన్మించిన వారు తులారాశికి చెందుతారు. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ఇక ఈ యొక్క తులారాశి వారికి శుక్రుని యొక్క ప్రభావం అధికంగా ఉండడం వల్ల వీరికి అదృష్టం అనేది విపరీతంగా వీరికి వస్తుందని పండితులు తెలియజేస్తున్నారు. అయితే ముఖ్యంగా ఈ యొక్క తులారాశిలో పుట్టిన వారు ఎక్కువగా ఎప్పుడు కూడా వీరు కష్టపడిన మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. ఈ రాశి వారు ఎప్పుడు కూడా తమ రాశి చిహ్నం ఏదైతే త్రాసు ఉంటుందో ఆ విధంగా వీరు మాత్రం చాలా బ్యాలెన్స్డ్గా ఉంటారు. అంటే వీరు కష్టం వచ్చినా సుఖం వచ్చినా, వీరికి ఎంతటి బాధలు వచ్చినా సంతోషం వచ్చినా వీరు మాత్రం తొనకగా బెనకక త్రాసు ఏ విధంగా అయితే బ్యాలెన్స్డ్గా ఉంటుందో ఆ విధంగా ఈ తులారాశి వారు తమ జీవితంలో వచ్చేటటువంటి ఒడిదుడుకులకు, కష్ట నష్టాలకు, సుఖ సంతోషాలకు చాలా బ్యాలెన్స్డ్గా ఉంటారు. అదేవిధంగా ఈ తులారాశి వారు ఎప్పుడు కూడా ఒకరి కింద బతకాలి, ఒకరి కింద చేయి చాపి అడుక్కోవాలి అనే మనస్తత్వం ఈ రాశి వారికి అస్సలు ఉండదు. ఎందుకంటే ఈ తులారాశి వారు కష్టపడి పనిచేసే మనస్తత్వం కలవారు. తాము కష్టపడుతూ 10 మందికి సహాయం చేయాలనుకుంటారు. వేరే వారి సహాయ సహకారాలు వీరు ఎప్పుడు తీసుకోరు. ఎవరైనా వీరికి సహాయం చేస్తామన్నా కూడా వీరు అస్సలు వారికి లొంగరు. ఎందుకంటే ఈ రాశి వారు ఎప్పుడు కూడా తమ కాళ్ళ మీద తాము నిలబడుతూ, తాము కష్టపడి పనిచేస్తూ, తాము సొంతంగా డబ్బులను సంపాదించుకుంటూ తమ కుటుంబాన్ని తాము పోషించుకోవాలని ఎప్పుడు కూడా ఆరాటపడుతూ ఉంటారు. అదేవిధంగా ఈ రాశి వారు తమకు తోచిన విధంగా కూడా నలుగురికి సహాయం చేస్తూ ఉంటారు. వీరు ఎవరికైతే సహాయం చేస్తారో వారు మాత్రం ఈ రాశి వారిని మాత్రం ఎప్పుడు కూడా గౌరవించరు, విలువనివ్వరు. అయినా కూడా వీరు అసలు పట్టించుకోరు. ఎందుకంటే తమ పని తాము చేసుకుంటూ వెళ్తారు. సహాయం చేయడం వీరి బాధ్యత అని అనుకుంటూ తమ జీవితంలో ఎప్పుడు కూడా నలుగురికి సహాయం చేస్తూ ఉంటారు. ఎవరైతే కష్టాల్లో ఆపదలో ఉండి వీరి వద్దకు మాకు ఈ హెల్ప్ చేయండి అని ఎవరైనా ప్రాధేయపడితే మాత్రం వీరు అస్సలు వెనకడుగు వేయకుండా, నిజంగా మీరు కష్టపడుతున్నారా లేదని ఆలోచించకుండా తమకు తోచిన విధంగా డబ్బు రూపేణా, వస్తు రూపేణా ఏదైనా సరే వారికి సహాయాన్ని చేసి వారి కష్టాల నుండి బయటపడేసి వారికి ఆదుకుంటూ ఉంటారు. కాకపోతే ఈ రాశి వారి మీద ప్రతి ఒక్కరు కూడా కుట్రలు కుతంత్రాలు చేస్తూ ఉంటారు. వీరిపైన అందరికీ జెలసీగా ఉంటుంది. ఎందుకంటే ఈ రాశి వారిని చూసి ప్రతి ఒక్కరు కూడా వీరు పనులు బాగా చేస్తారు, డబ్బులను బాగా సంపాదిస్తారు, అదేవిధంగా నలుగురికి సహాయం చేస్తూ ఉంటారు, 10 మందిని వీరిని పోగు చేసుకుంటారు, 10 మంది వీరిని మెచ్చుకుంటూ ఉంటారు అనేటటువంటి ఆ యొక్క ఈర్ష్య ద్వేషాలు ఈ రాశి వారిపైన ఎక్కువగా అధికంగా ఉంటూ ఉంటాయి. అలాంటి వ్యక్తులు మీకైతే శత్రువులుగా మీ జీవితంలో చాలామంది ఉంటారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి మీరు మాత్రం ఈ తులారాశి వారు మాత్రం మీ బంధువులు కానివ్వండి, మీ స్నేహితులు కానివ్వండి, మీరు ఉద్యోగాలు చేసే మీ తోటి ఉద్యోగస్తులు కానివ్వండి, మీరు వ్యాపారాలు చేసే మీ తోటి వ్యాపారస్తులు కానివ్వండి, ఎవరైనా సరే మీరు మాత్రం ఎవరిని ఎంతవరకు దగ్గరికి తీయాలో, ఎవరికి ఎంతవరకు చేరదీయాలో అంతవరకే మీరు చూడండి. మీరు గమనించుకోండి ఎవరి శత్రువులు ఎవరు మిత్రులు అని మీకు తెలుస్తూ ఉంటుంది. కొంతమంది
మన విషయాలు తెలుసుకొని మన ముందు బాగా నటిస్తూ మనల్ని పొగుడుతూ వేరే వాళ్ళతో బయటికి వెళ్ళేసి వీళ్ళు ఇది వీళ్ళు అది అని మన పైన ఈ రాశి వారి పైన నిందలు ఆరోపణలు చేస్తూ ఉంటారు. ఆ విషయం ఏదో విధంగా మీకు ఎప్పుడో ఒకసారి బయటపడుతుంది. అది అందరికీ తెలుసు. ఎప్పుడైతే ఆ విషయం మీ గురించి చెడుగా చెప్పిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మీకు తెలిసిన తర్వాత మాత్రం వారిని మాత్రం దూరం పెట్టడం మర్చిపోకండి. వారిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మీ దరి చేరనివ్వకండి. ఎట్టి పరిస్థితుల్లో వారిని మీ ఇంట్లోకి రానివ్వకండి. అదేవిధంగా మీకు ఎప్పుడు కూడా మీరు వారికి సహాయం చేయకండి. ఎందుకంటే ఇలా చేస్తూ పోతే కనుక వాళ్ళే మీకు శత్రువులై బద్ధశత్రువులై మీ ప్రాణాలను తీసే వరకు కూడా వారు మిమ్మల్ని వెంటాడుతూ ఉంటారు. కాబట్టి ముఖ్యంగా ఈ తులారాశి వారు మాత్రం మీరు మాత్రం ఎవరైతే మీ పైన నిందలు ఆరోపణలు చేస్తుంటారో వారిని మీరు గుర్తించి వారిని దూరం పెట్టడం మీకు మీ కుటుంబ సభ్యులకు చాలా మంచిదని చెప్పడం ఎటువంటి సందేహం లేదు. అయితే మీరు మీకున్నటువంటి ఈ మంచి యాటిట్యూడ్ మీకున్నటువంటి ఈ మంచితనం వల్ల ఆ పరమశివుడు మీకిచ్చే ఒక అద్భుతమైన కృపా కటాక్షాల వలన ఈ సంవత్సరంలో అంటే ఈ సెప్టెంబర్ 7వ తేదీన ఏర్పడినటువంటి రాహుగ్రస్త చంద్రగ్రహణం తర్వాత రేపటి నుండి కూడా మీకైతే మరో 10 సంవత్సరాల పాటు ఆస్తి యోగం మిమ్మల్ని వరించబోతుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు అని పండితులు తెలియజేస్తున్నారు. కాబట్టి ఈ తులారాశి వారు మాత్రం మీకు వచ్చేటటువంటి ఈ అదృష్టాన్ని అస్సలు వదిలిపెట్టుకోకండి. పూర్తిగా వినియోగించుకోండి. ఈ ఆస్తి యోగం అనేది ఏ విధంగా వస్తుందంటే ఏదో డబ్బులు మీ చేతికి రావండి. మీరు చేస్తున్న పనుల్లో అది ఉద్యోగం కానివ్వండి, వృత్తి కానివ్వండి, వ్యాపారం కానివ్వండి, ప్రొఫెషన్ కానివ్వండి, రాజకీయం కానివ్వండి, మీరు ఏవైతే పనులు చేస్తున్నారో ఆ పనుల్లో మాత్రం మీకు అనూహ్యంగా మీకు విపరీతంగా డబ్బులు రాబోతూ ఉన్నాయి. అంటే గతంలో ఉద్యోగస్తులకు ఎవరైతే పెండింగ్లో ఉన్నటువంటి ప్రమోషన్ కానివ్వండి, పెండింగ్లో ఉన్నటువంటి జీతాలు కానివ్వండి, అవి మరో 24 గంటల్లో మీకు రాబోతూ ఉన్నాయి. ఈ ప్రమోషన్ కారణంగా ఈ జీతాలు పెరగడం వల్ల మీకైతే ఆర్థిక స్థితి బాగా మెరుగుపడుతుంది. మీ ఇంట్లో సుఖ సంతోషాల వాతావరణం ఏర్పడుతుంది. అదేవిధంగా ఎవరైతే వ్యాపారాలు చేస్తున్నారో వారికైతే గతంలో మీరు పెట్టిన పెట్టుబడుల వల్ల ఇప్పుడు అధిక లాభాలు వస్తాయి. ఆ లాభాల వల్ల కూడా మీకు మళ్ళీ మీరు చేస్తున్న వ్యాపారంలో మళ్ళీ పెట్టుబడి పెడతారో ఆ పెట్టుబడుల వల్ల కూడా మీకు మరింతగా లాభాలు వస్తాయి. కొంతమంది ఎవరైతే గతంలో భూములపైన కానీ ప్లాట్లపైన కానీ ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తారో వాటి ధరలు పెరగడం వల్ల మూలకంగా కూడా మీకు ఆస్తి యోగం అనేది సంక్రమించబోతుంది. అంటే మీకు డబ్బులు విపరీతంగా రాబోతున్నాయి. అదేవిధంగా ఎవరైతే పూర్వీకుల ఆస్తుల గురించి కోర్టులో కేసులు వేసి ఎంతో కాలంగా కోర్టు తీర్పు కోసం ఎదురు చూస్తున్నారో వారికి అనూహ్యంగా మరో 24 గంటలు అయితే మీకు ఆ ఆస్తులు మీకు లభిస్తాయనేటువంటి ఒక శుభవార్త మీరు వినబోతూ ఉన్నారు. అదేవిధంగా మీ జీవిత భాగస్వామి తరఫు నుండి కూడా మీకు ఆస్తి యోగం అనేది లభించబోతుంది. మీ తల్లిదండ్రుల నుంచి కూడా మీకు డబ్బులు లభించబోతూ ఉన్నాయి. ఇక దీని కారణంగా మీకైతే 10 సంవత్సరాల పాటు వెనుదిరిగి చూడకుండా మీకైతే మకుటం లేని మహారాజుగా మీరు దేదీప్యమానంగా వెలిగిపోతారు. ఆర్థిక పరంగా మీ యొక్క ఆర్థిక స్థితి వృద్ధి చెందుతుంది. గతంలో మీరు చేసిన అప్పులన్నీ తీర్చివేస్తారు. అదేవిధంగా ఏవైనా బ్యాంక్ లోన్స్ ఉంటే వాటిని కూడా తీర్చివేస్తారు. ఎవరైతే ఇప్పటి వరకు సొంత ఇంటి కోసం ఎదురు చూస్తున్నారో వారు సొంతంగా ఇల్లు కొనుక్కుంటారు, లేదా ఏదైనా ఫ్లాట్ కొనుక్కుంటారు. అదేవిధంగా ఎవరైతే 4 వీలర్ లేదని బాధపడుతున్నారో వారు 4 వీలర్ కొనుక్కుంటారు, బంగారం కొనుక్కుంటారు. ఈ విధంగా మీకైతే మరో 24 గంటల్లో ఆ భగవంతుని అనుగ్రహం వల్ల మీకైతే ఆస్తి యోగం అనేది రాబోతుంది. కాబట్టి వచ్చేటటువంటి ఈ అదృష్టాన్ని మీరు పూర్తిగా వినియోగించుకోండి. మీరు చేసిన పనిను సక్రమంగా సజావుగా చేసుకోండి. ఎవరు ఎన్ని చెప్పినా కూడా మీ పనులను మీరు మానుకోకండి. మీ పనులను మీరు చేసుకుంటూ ముందుకు వెళ్ళండి. అదేవిధంగా మీరు ప్రతి సోమవారం రోజున కూడా శివాలయానికి వెళ్ళి ఆ శివయ్యకు అభిషేకం చేసుకోండి. మంగళవారం రోజున ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి స్వామివారి తిలకాన్ని నుదుట ధరించి హనుమాన్ చాలీసా పఠించండి. వీలైతే ఆ రోజు ఒక 10 మందికి అన్నదానం చేయండి. అదేవిధంగా రాత్రి నానబెట్టిన ఉలవలను కానీ శనవలను కానీ ఉదయం గోమాతకు ఆహారంగా అందించండి. ఇలా మీరు గోమాతను సేవించడం వల్ల మీరు గత జన్మలో చేసిన పాపకర్మలు ఈ జన్మలో మీరు తెలుసో తెలియక చేసిన ఏమైనా పాపాలు ఉంటాయి పూర్తిగా తొలగిపోతాయి. జాతక దోషాలు జన్మ దోషాలు పూర్తిగా తొలగిపోతాయి. ఇక మీకు పట్టిందల్లా బంగారమే అవుతుంది. చూసారు కదండి, మరో 24 గంటల్లో ఈ తులారాశి వారికి దాదాపుగా 10 సంవత్సరాల పాటుగా ఆస్తి యోగం ఏ విధంగా లభించబోతుంది, ఏ దేవతారాధన చేసుకోవాలి అనేటువంటి పూర్తి విషయాలు తెలుసుకున్నారు కదా. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన ఆల్ అనే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే మేము చేసే మరి ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.